నిజంగా అంత మంచి ప్రేమ మన పిల్లలకు ఉండాలి. కఠినంగా ఉండకూడదు, ప్రేమపూర్వకంగా ఉండాలని మనం అందరం కూడా వీళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. చివరి ప్రార్థన అందరూ కూడా మీ అందరూ లేచిపోండి. అందరూ కూడా లేచిన చాలా సేపు కూర్చున్నారు. అందరూ పెండల్లోకి వచ్చేసాను. అందరూ కూడా రైట్ వచ్చేసాను. అందరూ కూడా ధన్య రా, ధన్య రామా దా, రైట్ దా, రైట్ గుడ్ రైట్. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. మీకు హస్తాన్ని చాపండి. రానంద రండి, బెన్నీ రండి, దండి ప్రార్థన చేద్దాం. వీళ్ళకి మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని, రాబోయే దినాలు గొప్ప ప్రయోజకులు అవ్వాలని, ఉన్నతమైన జ్ఞానం పొందుకోవాలని, తెలివితేటలు ఉండాలని, దేవుని భక్తులు ఎదగాలని, దేవుని సన్నిధికి దూరం అవ్వకూడదని, యవనస్తులు అయిపోయిన తర్వాత ఈ లోక స్నేహబంధాలకి ఆకర్షితులు కాకూడదని, ఇక్కడున్న ప్రతి చంటిబిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, దేవా వీళ్ళ ప్రభా రాబోయే సమాజానికి హానికరమైన వారు కాదు నాయన, రాబోయేటువంటి తరానికి ఒక ఆశీర్వాదకర బిడ్డలుగా మా బిడ్డలు మార్చున్న ఆయన. ఎంతో ప్రభా చక్కని ప్రభా స్కిట్ చేశారు తండ్రి. ఈ స్కిట్ వాళ్ళ జీవితాలకి, మా జీవితాలకి జ్ఞానోదయం కలుగు చేయనట్లుగా మీరు సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నా ఇంత చక్కని ప్రభా పెర్ఫార్మెన్స్ చేయడానికి ఎంతో కష్టపడినటువంటి అయ్యా సారా టీచర్ని బట్టి, ప్రియాంకను బట్టి ప్రార్థన చేస్తున్నాను. మా పరిచయకున్న ఈ యొక్క అయ్యా సండే స్కూల్ లోటును తీర్చినందుకు ఈ సంవత్సరం నీకు వందనాలు. ఈ సంవత్సరం మేము గొప్పగా చెప్పుకోవడానికి మా సండే స్కూల్ పిల్లల యొక్క పెర్ఫార్మెన్స్ అని మేము రూఢిగా నమ్మగలుగుతున్నాను. అయ్యా చేరి వచ్చిన ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల యొక్క భవిష్యత్తు కోసం చక్కగా ప్రార్థన చేస్తుండగా వాళ్ళందరూ చేసిన ప్రార్థనలు ఆలకించి ఇక్కడ చేరి వచ్చిన ప్రతి బిడ్డ కూడా రాబోయే దినాల్లో మంచి సేవకులు అవ్వాలి తండ్రి. రాబోయే దినాల్లో మంచి డాక్టర్లు అవ్వాలి, ఇంజనీర్లు అవ్వాలి తండ్రి, మంచి లాయర్స్ అవ్వాలి తండ్రి, ఉన్నతమైనటువంటి మిషనరీలు అవ్వాలి తండ్రి. నీ సేవకుడిగా నిండు మనసుతో ప్రభువులను ఆశీర్వదిస్తూ ఉండగా ప్రతి ఒక్కరిని కూడా నీ దయగల హస్తాలు జ్ఞాపకం చేసుకుని ఇక్కడ అందించమైనటువంటి ప్రతి వర్తమానాలు, ఇక్కడ వేసినటువంటి ప్రతి స్కిట్టు మా జీవితాలకి గొప్ప జ్ఞానోదయం కలుగు చేయడానికి కావలసిన కృప దయచేయమని, చేరువచ్చిన ప్రతి బిడ్డని కూడా పేరు పేరు చెప్పిన దీవించండి ఆయన. ఇప్పుడు ప్రయాణం వెళ్తుండగల ప్రయాణంలో తోడు ఎంత చక్కగా శ్రద్ధగా ఈ యొక్క మాటలు విని స్కిట్ను చూసినటువంటి వాళ్ళందరినీ కూడా దీవించి ఈ క్రమశిక్షణ బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ టయాన్ని మర్చిపోయి నీ పరిశుద్ధమైన మందిరంలో భూలోకంలోనే పరలోక ఆనందాన్ని అనుభవించేటట్లుగా మీరు సహాయం చేసినందుకు వందనాలు. అయ్యా దైవ సేవకులు ప్రభా నీ సిలువను మరుగుపరుచుకుని అయ్యా నా మా జీవితాల్లో రిస్టోరేషన్ కోల్పోయినవన్నింటినీ కూడా పునరుద్ధరిస్తానని మాట్లాడవు తండ్రి. ఇక్కడ చేరువచ్చిన ప్రభు కాలనీ వాసులందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, రేపు జరుగుతున్నటువంటి పునరుద్ధానపు ఆరాధనని కృప తోడుగుంచండి ఆయన. అయ్యా ప్రత్యక్షంగా పరోక్షంగా దీని కొరకు ప్రయాసపడిన ప్రతి బిడ్డని కూడా పేరు పేరు చెప్పిన దీవించి ఆశీర్వదించి ఈ ఐక్యత, ఈ ప్రేమ, అనురాగము, ఒకరికొకరు ఆదరించుకోవడం, ఒకరికొకరు లోబడ్డం అనేది ప్రతి ఒక్కరూ పొందుకోవాలి తండ్రి. నా ప్రియకుమారి ప్రసాద్ని నీ దయగల హస్తాలకు అప్పగిస్తుండగా ఎంతో చక్కని పరిచయం చేస్తుండగా నీ కుమారుడికి మంచి ఆరోగ్యం ఇచ్చి మేలుడు చేయమని యేసునామమున బట్టి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. రేపు ఉదయకాలపు ఆరాధన 7 గంటలకు ప్రారంభమైతే బల్లారాధన ఉంటుంది కనుక మీరు అందరూ కూడా చక్కగా రావాలని ప్రభువుపేట తెలియజేస్తున్నా. లాస్ట్గా పిల్లలకి ఒకసారి చప్పలు కొట్టి అందరూ కూడా భోజనం చేయడానికి వెళ్ళండి.